హలో మూవీ లవర్స్, ఈరోజు మనం సూపర్ సుబ్బు అనే వెబ్ సిరీస్ పార్ట్ 2ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మీరు పార్ట్ 1 చూడకపోతే ముందు ఆ వీడియో చూసి తర్వాత ఈ వీడియో చూడండి. ఎడ్యుకేషన్ ఆఫీసర్గా వెళ్ళిన హీరోకి ఎదురైన సమస్యలేంటి, హీరో ఒక అమ్మాయికి అబార్షన్ ఎందుకు చేయించాడు, అసలేం జరిగింది, ఇవన్నీ తెలుసుకోవాలంటే మన వీడియోని ఎండింగ్ వరకు చూడాల్సిందే. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. సిరీస్ స్టార్ట్ అవ్వగానే సుబ్బు రాత్రి జరిగింది ఆలోచిస్తూ భయపడిపోతూ ఉంటాడు. మరోపక్క సుబ్బు ఫాదర్ ఆ రోజు రాత్రి తనకి కళ్ళజోడు లేక ఆ పేపర్లో ఉన్న మ్యాటర్ క్లియర్గా చూడడు. అందుకే తనకి ఏమీ తెలియదు. ఇంకా అలా 4 నెలలు గడిచిపోతాయి. అయితే 4 నెలలు అయినా సరే మాకీపూర్ ప్రజల్లో ఎడ్యుకేషన్ అవగాహన కలిగించింది 24% మాత్రమే అని, ఈ ప్రోగ్రాం కోసం ప్రభుత్వం 50,000 ఖర్చు చేసినా సరైన రిజల్ట్ రాక ప్రోగ్రాం ఫెయిల్ అవ్వడంతో ఎంపీ ఎమ్మెల్యేలు కలిసి కలెక్టర్ పై సీరియస్ అవుతారు. కలెక్టర్ ఎంపీడీఓ పై సీరియస్ అవ్వడంతో ఎంపీడీఓ సుబ్బుని కలిసి నువ్వు జాయిన్ అయ్యి 4 నెలలు అయ్యింది, ఇంతకీ ఏం చేసావని అడగ్గా దానికి సుబ్బు క్లాసెస్ తీసుకున్నా కదా సార్ అని అంటాడు. దానికి ఎంపీడీఓ ఆ ఒక్క ఉమెన్స్ క్లాస్ వల్ల ఎలాంటి లాభం లేదు, ఆ దిక్కుమాలిన మాకీపూర్ లాంటి ఊర్ల వల్ల మన జనాభా చైనాని దాటిపోయింది అని అంటాడు. దానికి సుబ్బు ఆ ఊరి వాళ్ళు నా మాట వినట్లేదు సార్, ఇంకా నాకు కాబోయే భార్యకి ఈ లాంగ్ డిస్టెన్స్ సెట్ అవ్వట్లేదు, దీని నుండి నన్ను బయటపడేయండి, నేను ఇంటికి వెళ్ళిపోతాను అని అంటాడు. దానికి ఎంపీడీఓ ఇదిగో నీ నెక్స్ట్ టార్గెట్, ఏదో ఒకటి చేసి ఈ టార్గెట్ పూర్తి చేయి, లేదంటే నువ్వు ఈ ఊరి నుంచి వెళ్ళలేవు, ఇంకా 6 months ఎక్స్టెండ్ చేస్తా అని అంటాడు. ఆ టార్గెట్ చూసిన సుబ్బు షాక్ అవుతాడు. సీన్ కట్ చేస్తే సుబ్బు ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ లో భాగంగా ఒక రోజు ఆ ఊరిలో ఫ్యామిలీ ప్లానింగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ డే ఏర్పాటు చేస్తాడు. ఆ ఊరి వాళ్ళందరికీ సేఫ్టీ వాడకం వల్ల ఉపయోగాలు చెప్పాలని ఆ ఊరి వాళ్ళందరినీ కూడా ప్రోగ్రామ్ దగ్గరికి రప్పించి కొంతమంది ఆర్టిస్టులతో సేఫ్టీ ఉపయోగాలు ఊరి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలని చూస్తాడు. అదంతా చూస్తున్న రమేష్ బాబు ఈ ప్రోగ్రామ్ ని ఎలాగైనా నాశనం చేయాలని ప్లాన్ ప్రకారం సుబ్బు పిలిపించిన ఆర్టిస్టులకి ఫుల్ గా కళ్ళు తాపించి పడిపోయేలా చేస్తాడు. దాంతో వారిని చూసిన సుబ్బుకి విషయం అర్థమై బాగా ఆలోచించి కాంతారావు, గిరి, గంగాధర్, కిషన్ అండ్ సర్పంచుల సహాయంతో వాళ్లే గెటప్లు వేసుకుని సేఫ్టీ యూజ్ చేయడం వల్ల ఎన్ని లాభాలు ఉంటాయో ప్రజలకి అర్థమయ్యేలా చెప్తూ ఉంటారు. ఇదిలా ఉంటే మరోపక్క మరో 2 రోజుల్లో సుబ్బు బర్త్డే అవ్వడంతో తన బర్త్డేని అదే ఊర్లో సెలబ్రేట్ చేయాలని సుబ్బు ఫ్యామిలీ అందరూ కలిసి సుబ్బుకి ఇన్ఫార్మ్ చేయకుండానే ఆ ఊరికి బయలుదేరి వస్తారు. అదే టైంకి ఊరు చివర రోడ్డు పక్కన కుమారి కస్టమర్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. కుమారిని చూసిన సుబ్బు ఫాదర్ అండ్ మామ కారు తన దగ్గర ఆపి ఈ ఊర్లో సోషల్ సర్వీస్ చేయడానికి వచ్చిన సుబ్బు తెలుసా, తన ఇల్లు ఎక్కడా అని అడుగుతారు. దానికి కుమారి తెలుసు అని వారి కారులోనే ఎక్కి సుబ్బు ఇల్లు చూపించడానికి వారితో పాటు వెళ్తుంది. అయితే కుమారి ఒక వేశ్య అని వాళ్ళకి తెలీదు. దాంతో సుబ్బు మామ సునీల్కి కుమారి బాగా నచ్చడంతో తనతో మాట్లాడుతూ క్లోజ్ అవ్వాలని ట్రై చేస్తూ ఉంటాడు. ఇంకా అలా కారులో వెళ్తూ ఉండగా సుబ్బు ప్రోగ్రామ్ దగ్గర డాన్స్ చేయడం చూసిన సునీల్ సుబ్బుని గట్టిగా అరిచి కారు ఆపి సుబ్బు ఫాదర్ కి అదే విషయం చెప్తాడు. ఇంకా తన ఫ్యామిలీని చూసిన సుబ్బు కూడా షాక్ అయ్యి వారికి కనిపించకుండా దాక్కుని సర్పంచ్ అండ్ స్వాతితో నేను ఇక్కడ చేసే ఈ పని గురించి మా ఫ్యామిలీకి తెలియదు, తెలిస్తే నన్ను చంపేస్తారని కుమారికి సైగ చేసి వారిని లేటుగా ఇంటి దగ్గరికి తీసుకొని రమ్మని చెప్పి సుబ్బు, కాంతారావు అండ్ స్వాతిని తీసుకొని వారు వాళ్లకంటే ముందే ఇంటికి వెళ్లి తన ఇంట్లో ఎడ్యుకేషన్ కి సంబంధించిన వస్తువులన్నీ తన ఫ్యామిలీకి కనపడకుండా దాచిపెడతాడు. నెక్స్ట్ సీన్ లో ఊరి వాళ్ళంతా కలిసి ఇంటికి తీసుకొని వస్తారు. సుబ్బు తన ఫ్యామిలీని ఇంట్లోకి తీసుకుని వెళ్ళి ఇంత సడన్ గా సర్ప్రైజ్ ఇచ్చారేంటి నాన్న అని అడుగుతాడు. దానికి వాళ్ళు నీ బర్త్డే సెలబ్రేషన్స్ ఇక్కడే చేద్దామని వచ్చాము అని చెప్తారు. అప్పుడే సుబ్బు అక్క కొడుకు టింకు అక్కడే పైన దాచిన సేఫ్టీస్ ఉంచిన బాక్స్ ని చూసి దాన్ని కిందకి దింపాలని ట్రై చేస్తాడు. అది గమనించిన కాంతారావు అతన్ని ఆపుతాడు. కుమారి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉండగా అప్పుడే సునీల్ కుమారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఎప్పుడు కలుస్తారని అడుగుతాడు. దానికి కుమారి డైరెక్ట్ గా ఇంటికి రావచ్చు అని చెప్తుంది. అప్పుడే సుబ్బు ఫాదర్ తనని ఇంతకీ ఊర్లో నువ్వు ఏం పని చేస్తున్నావు అమ్మా అని అడుగుతాడు. అక్కడే ఉన్న కాంతారావు కుమారి ఎక్కడ నిజం చెప్తుందని భయపడి తను కూడా సుబ్బు సార్ లాగా సోషల్ సర్వీస్ చేస్తుంది అని చెప్పి కవర్ చేస్తాడు. అప్పుడే సుబ్బుతో
తన ఫాదర్, ఈ ఊరి ప్రజలు ఏంట్రా ఇలా ఉన్నారు, అయినా శ్మశానం పక్కన నీ ఇల్లు ఏంట్రా, ఎలాగైనా ఇక్కడ పని త్వరగా కంప్లీట్ చేసుకోరా అని చెప్తాడు. ఇదిలా ఉంటే సుబ్బు దివ్యతో మాట్లాడాలని కాల్ చేస్తూ ఉండగా కొన్ని రోజులుగా దివ్య కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో సుబ్బు దివ్య గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా మరుసటి రోజు బాగా ఆలోచించిన సునీల్ తను కుమారిని పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యి సుబ్బు ఫాదర్తో, బావా నాకు కుమారి బాగా నచ్చింది, తనని పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను, ఇంత ఏజ్ వచ్చినా సరే నాకు పెళ్లి చేయాలని మీకు లేదా, అందుకే పద ఈరోజే పెద్ద మనిషిగా మారి కుమారి ఇంటికి వెళ్ళి మా పెళ్లి విషయం మాట్లాడు అని రిక్వెస్ట్ చేస్తాడు. అలా ఇద్దరు కుమారి ఇంటికి బయలుదేరతారు. కానీ వారికి కుమారి ఇల్లు తెలియక దారి మధ్యలో పొలంలో పనిచేస్తున్న మహిళల్ని కుమారి ఇల్లు ఎక్కడా అని అడుగుతారు. వాళ్ళకి చాలా కోపం వచ్చి, సిగ్గు లేకుండా దాని ఇల్లు ఎక్కడా అని మమ్మల్ని అడుగుతున్నారా అని అంటారు. అది విన్న సుబ్బు ఫాదర్, అలా అంటున్నారు ఎందుకురా అని అడగ్గా దానికి సునీల్ వాళ్ళు ఏదో టెన్షన్లో ఉన్నారు అనుకుంటా, పద అలా ముందుకు వెళ్ళి మగవారిని కుమారి ఇల్లు ఎక్కడా అని అడుగుదాం అని అంటాడు. వాళ్ళు కుమారి ఇల్లు చూపించడంతో అలా కుమారి ఇంటి దగ్గరికి చేరుకోగానే అదే టైంకి ఒక కస్టమర్ ఇంటి నుండి బయటకి వచ్చి వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ వ్యక్తిని చూసిన ఇద్దరు అలా ఇంట్లోకి వెళ్ళి కుమారిని కలిసి, ఇప్పుడు బయటికి వెళ్ళిన వ్యక్తి నీకేమవుతాడని అడుగుతారు. దానికి కుమారి బావ వరుస అవుతాడని చెప్తుంది. అది విన్న సుబ్బు ఫాదర్, నీతో ఒక విషయం గురించి మాట్లాడడానికి వచ్చామని చెప్తుండగా అప్పుడే మరొక కస్టమర్ అక్కడికి వస్తాడు. కుమారి ఆ వ్యక్తితో, ఈరోజు బిజీగా ఉన్నాను రేపు రా అని చెప్పడంతో ఆ వ్యక్తి వెళ్ళిపోతాడు. అది చూసిన సుబ్బు ఫాదర్, ఇతను ఎవరు అని అడుగుతాడు. తను కూడా బావవరుస అవుతాడు అనడంతో ఇద్దరు షాక్ అయ్యి, ఇంతకీ నీకు బావవరుస అయ్యే వాళ్ళు ఎంతమంది అని అడుగుతారు. దానికి కుమారి, మీరు ఏదో మాట్లాడాలని చెప్పారు కదా, ఫస్ట్ చెప్పండి అని అంటుంది. మరో పక్క సుబ్బుకి వాళ్ళ ఫాదర్ అండ్ సునీల్ కుమారి ఇంటికి వెళ్లారని తెలిసి షాక్ అవుతాడు. కుమారి తన గురించి ఎక్కడ నిజం చెప్పేస్తుందో అని భయపడి వెంటనే అక్కడికి రాగా సునీల్ సుబ్బుతో విషయమంతా చెప్పగా దానికి సుబ్బు తన ఫాదర్ అండ్ సునీల్తో కుమారికి ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయింది అని అబద్ధం చెప్తాడు. అది విన్న సునీల్ చాలా ఫీల్ అవుతాడు. అలా వారికి అబద్ధం చెప్పి వారిని అక్కడి నుండి తీసుకెళ్లిపోతాడు. కట్ చేస్తే మరుసటి రోజు సుబ్బు ఫ్యామిలీ అండ్ ఊరి వాళ్ళు కలిసి సుబ్బు బర్త్డే సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్ గా చేస్తారు. అప్పుడే స్వాతి సుబ్బుకి తనే తయారు చేసిన స్పెషల్ గిఫ్ట్ ఇస్తుంది. ఇంకా అలా బర్త్డే సెలబ్రేషన్స్ అయిపోయాక సుబ్బు ఫ్యామిలీ ఆ ఊరు నుండి వెళ్ళిపోబోతారు. అప్పుడే సుబ్బు సాడ్గా ఉండడం చూసిన వాళ్ళమ్మ, ఏంట్రా డల్గా ఉన్నావు, దివ్య గురించేనా, ఒకసారి నువ్వు కూడా వచ్చి ఆ అమ్మాయితో మాట్లాడు, మొన్న వాళ్ళ అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు దివ్య అమెరికా వెళ్తాను అంటుంది అని అన్నారు, నీతో ఏం చెప్పలేదా, నువ్వు ఇక్కడే ఉంటే ఎలారా, దూరం దగ్గర చేయాలి కానీ దూరం చేయకూడదు అని చెప్పి వెళ్ళిపోతారు. అది విన్న సుబ్బు కూడా అదే ఆలోచనలో పడతాడు. అప్పుడే గిరి, గంగాధర్, కిషన్ సుబ్బు దగ్గరికి వచ్చి, ఇంకా మనం ఫ్రెండ్స్ సార్, అందుకే మీకు ఇంత సహాయం చేస్తున్నాం, అయితే మీరు కూడా మాకు ఒక సహాయం చేయాలి, మీరు కుమారితో అంతసేపు ఏం చేశారో ఆ ట్రిక్ ఏంటో మాకు కూడా నేర్పించండి, దానికోసం ఏం చేయమంటే అది చేస్తామని రిక్వెస్ట్ చేస్తారు. అది విన్న సుబ్బు ఎంపీడీఓ తనకి ఇచ్చిన టార్గెట్ గుర్తు చేసుకుంటాడు. తను ఆ ఊరి నుండి తొందరగా వెళ్ళిపోవాలి అంటే ఈ ఊర్లోని నలుగురికి వ్యాసెక్టమీ ఆపరేషన్ చేయించాలి అని, తను ఎలాగైనా ఈ ఊరు నుండి వెళ్ళి దివ్యాని కలవాలని, తప్పు అని తెలిసినా సరే మరో దారి లేక వారిని నాలాగా స్టెమీనా పెరిగే ఆపరేషన్ అని అబద్ధం చెప్పి వారిని హాస్పిటల్కి తీసుకెళ్లి వాళ్ళకి వ్యాసెక్టమీ ఆపరేషన్ చేయిస్తాడు. ఇది పిల్లలు పుట్టకుండా ఉండే ఆపరేషన్ అని వాళ్ళకి తెలిస్తే చంపుతారని భయపడి వాళ్ళకి ఆ నిజం చెప్పడు. కానీ తన స్వార్థం కోసం తప్పు చేస్తున్నానేమో అని చాలా ఫీల్ అవుతాడు. అలా అదే రోజు రాత్రి అదే ఆలోచిస్తూ ఉండగా ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే, అప్పుడే సుబ్బు దగ్గరికి అదే అమ్మాయి అలేఖ్య ఫుల్గా టెన్షన్ పడుతూ వచ్చి, సార్ నేను భయపడిందే జరిగింది, నేను ప్రెగ్నెంట్ అయ్యాను, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు, ఈ విషయం మా ఇంట్లో తెలిస్తే చంపేస్తారని చెప్పి ఏడుస్తుంది. అది విన్న సుబ్బు మైండ్ బ్లాక్ అయి షాక్లో ఉంటాడు. నెక్స్ట్ సీన్లో బాగా ఆలోచించి సుబ్బు అలేఖ్యని పట్నం తీసుకుని వెళ్ళి హాస్పిటల్లో నర్స్తో మాట్లాడి అలేఖ్యకి అబార్షన్ చేయిస్తాడు. అలా సుబ్బు అక్కడే వెయిట్ చేస్తూ ఉండగా అదే టైంకి రమేష్ బాబు తన భార్యను తీసుకొని అదే హాస్పిటల్కి వస్తాడు. సుబ్బుని చూసి, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావని అడుగుతాడు. దానికి సుబ్బు తనకి నిజం చెప్పకుండా కొన్ని మెటీరియల్స్ తీసుకోవడానికి వచ్చానని అబద్ధం చెప్పి రమేష్ బాబు చూడకుండా అలేఖ్యని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అయితే సుబ్బు టెన్షన్గా ఉండడం చూసిన రమేష్ బాబుకి కొంచెం డౌట్ వస్తుంది.
అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. బాగా ఆలోచించి సుబ్బు ఊరి వారందరితో కలిసి క్లాసెస్ తీసుకోవడం అసాధ్యమని అందుకే ఒక ఐడియా ఆలోచించి ఒక్కొక్క కపుల్స్ని అక్కడికి పిలిచి వారి సంసార జీవితం ఎలా ఉంది అని అడిగి వారి మధ్య ఏమైనా సమస్యలు ఉన్నాయా అని కనుక్కొని వారి సమస్యలకు పరిష్కారం అర్థమయ్యేలా చెప్తూ ఉంటాడు. అలా సుబ్బు దగ్గరికి వచ్చి తమ సమస్యలకు పరిష్కారాలు తెలుసుకున్న కపుల్స్ ఊర్లోని మిగతా వారికి ఆ విషయం చెప్పి సుబ్బు సార్ పరిష్కారాలు బాగా చెప్తున్నాడని అలా ఆ రోజు నుండి ఆ ఊర్లోని అందరూ సుబ్బు దగ్గరకు వచ్చి క్లాసెస్ వినడం స్టార్ట్ చేస్తారు. దాంతో కాంతారావు అదంతా వీడియోస్ రికార్డ్ చేసి ఎంపీడీఓకి పంపుతూ ఉంటాడు. ఇదిలా ఉంటే మరో పక్క హైదరాబాద్ నుండి కో డైరెక్టర్ స్వాతి ఇంటికి ఫోన్ చేయగా స్వాతి ఫాదర్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. డైరెక్టర్ తనతో మీ కూతురు స్వాతి మొన్న మూవీ హీరోయిన్ పాత్ర కోసం ఆడిషన్ ఇచ్చింది కదా, ఆ మూవీకి హీరోయిన్ గా సెలెక్ట్ అయింది. ఈ విషయం స్వాతికి చెప్పి తనను వెంటనే హైదరాబాద్ కి పంపండి, షూటింగ్ స్టార్ట్ అవుతుంది అని చెప్తాడు. అది విన్న స్వాతి ఫాదర్ కోపంతో నా కూతురికి ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయింది, మీరు ఇంకో అమ్మాయిని చూసుకోండి, ఇంకెప్పుడు తనకి ఫోన్ చేయకండి అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. దాంతో కో డైరెక్టర్కి ఏమీ అర్థం కాదు. ఇదిలా ఉంటే మరోపక్క సునీల్ ఎఫ్ఎం వింటూ ఉండగా అందులోని అడ్వర్టైజ్మెంట్లో గవర్నమెంట్ ప్రవేశపెట్టిన ఎడ్యుకేషన్ ప్రోగ్రాం వల్ల పల్లె ప్రజల్లో మార్పు మొదలైంది. ముఖ్యంగా మాకీపూర్లో ఎడ్యుకేషన్ ఆఫీసర్ సుబ్రహ్మణ్యం వల్లనే ఊర్లోని వాళ్ళందరిలో మార్పు తీసుకొస్తున్నాడు అని చెప్తారు. అది విన్న సునీల్కి తమ సుబ్బునే అయి ఉంటాడేమో అని అదే విషయం సుబ్బు ఫాదర్ కి చెప్పడానికి వెళ్తాడు. ఇదిలా ఉంటే మరో పక్క సుబ్బు మళ్ళీ దివ్యకి ఫోన్ చేయగా ఈసారి దివ్య కాల్ లిఫ్ట్ చేస్తుంది. దాంతో సుబ్బు హ్యాపీగా ఫీల్ అయి దివ్యతో మాట్లాడగా అప్పుడే దివ్య సుబ్బుతో మన మధ్య మొదలైన ఈ లాంగ్ డిస్టెన్స్ వల్ల నాకు టైం దొరికి నాకు ఏం కావాలో నాకు క్లియర్గా అర్థమైంది. నాకు యుఎస్లో జాబ్ వచ్చింది, యుఎస్ వెళ్ళడానికి నా పేరెంట్స్ కూడా ఓకే చెప్పారు. అందుకే యుఎస్కి వెళ్ళి నా లైఫ్ని ఎక్స్ప్లోర్ చేద్దామని అనుకుంటున్నా. 2 సంవత్సరాల పాటు ఈ పెళ్ళి ఏం వద్దు, 2 సంవత్సరాల తర్వాత కూడా మన మధ్య ఇలాగే నీకు నా మీద నాకు నీ మీద ప్రేమ ఉంటే అప్పుడు పెళ్లి చేసుకుందాం. అయితే ఇప్పుడే ఈ విషయం మా ఫ్యామిలీకి చెప్పకు, మళ్ళీ నా పేరెంట్స్ నన్ను యుఎస్కి వెళ్ళనివ్వరు అని చెప్పడంతో అది విన్న సుబ్బు చాలా ఎమోషనల్ అయ్యి ఓకే ఆల్ ద బెస్ట్ అని చెప్పి ఎవరికైతే తను దగ్గర అవ్వాలనుకొని ఇంత కష్టపడుతున్నాడో తనే ఇప్పుడు దూరం అవుతుండడంతో చాలా ఫీల్ అవుతాడు. సీన్ కట్ చేస్తే సునీల్ వెళ్ళి సుబ్బు ఫాదర్తో తను ఎఫ్ఎంలో విన్నదంతా చెప్పి నాకెందుకో ఆ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మన సుబ్బునే డౌట్గా ఉందని అంటాడు. సుబ్బు ఫాదర్ మాత్రం తన మాటలు సీరియస్గా తీసుకోడు. మరో పక్క ఎన్ని రోజులైనా సరే కో డైరెక్టర్ కాల్ చేయకపోవడంతో స్వాతి హైదరాబాద్కి వెళ్ళి కో డైరెక్టర్ని కలిసి అదే విషయం గురించి అడుగుతుంది. దానికి కో డైరెక్టర్ నీకు హీరోయిన్గా ఛాన్స్ వచ్చింది, కానీ నీకు ఫోన్ చేస్తే మీ నాన్న ఫోన్ లిఫ్ట్ చేసి నీకు ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయిందని హీరోయిన్ ఛాన్స్ వేరే వాళ్ళకి ఇచ్చుకోండి అని నోటికొచ్చినట్లు వాగాడు. అందుకే ఆ ఛాన్స్ ఆల్రెడీ మరో అమ్మాయికి వెళ్ళిపోయింది, మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నావు, ఇంకేం చేయలేమని చెప్పడంతో అది విన్న స్వాతి షాక్ అయ్యి చాలా ఎమోషనల్ అయ్యి ఏడుస్తూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది. సీన్ కట్ చేస్తే మరో పక్క స్వాతి ఫాదర్ డొనేషన్స్ ద్వారా వచ్చిన డబ్బుతో ఊర్లో చర్చ్ కట్టాలని ప్లాన్ రెడీ చేస్తూ ఉండగా అప్పుడే స్వాతి తన ఫాదర్ దగ్గరికి వచ్చి ఎందుకు నాన్న ఇలా చేశావు, హీరోయిన్ అవ్వాలి అనేది నా కల, అలాంటి ఛాన్స్ కోసం ఎంతో కష్టపడ్డాను, అలాంటి అవకాశం నా దగ్గర దాకా వచ్చి పోగొట్టేసావని బాధపడుతుంది. దానికి తన ఫాదర్ చిన్నపిల్లవని నువ్వేం చేసినా ఊరుకుంటే హీరోయిన్ సినిమాలంటూ ఎక్కడికో తిరుగుతున్నావు, అదంతా నా దగ్గర నడవదు, కానీ ఇంతకీ డొనేషన్ డబ్బు నీ అకౌంట్లోనే కదా డిపాజిట్ చేసింది, వెళ్ళి ఆ డబ్బంతా డ్రా చేసి తీసుకునిరా, చర్చి పనులు మొదలు పెట్టాలి అని అంటాడు. దానికి స్వాతి ఆ డబ్బంతా నేను హీరోయిన్ అవ్వడానికి కో డైరెక్టర్కి ఇచ్చేశాను, హీరోయిన్ అయ్యాక నీ డబ్బంతా తిరిగి సంపాదించి ఇద్దామని అనుకున్నాను అని అంటుంది. అది విన్న ఫాదర్ షాక్ అయ్యి అవి ఊర్లో వాళ్ళ డబ్బు, నువ్వు ఇలా సంపాదించి తిరిగిస్తా అనేదానికి ఊర్లో కుమారి సంపాదించేదానికి తేడా ఏం కనిపించడం లేదు అనడంతో అది విన్న స్వాతి చాలా ఎమోషనల్ అయ్యి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. మరో పక్క సుబ్బు దివ్య గురించి ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఫుల్గా డ్రింక్ చేస్తాడు. తనని అలా చూసిన గిరి గంగాధర్ కిషన్ తనని బైక్ పై ఎక్కించుకొని తన ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోగా అలా సుబ్బు మత్తులో ఇంట్లోకి వెళ్తాడు. అయితే అప్పటికే అక్కడ స్వాతి బాధపడుతూ ఉంటుంది. స్వాతిని చూసిన సుబ్బు ఏమైంది, ఎందుకు బాధపడుతున్నావని అడుగుతాడు. స్వాతి ఏడుస్తూ జరిగిందంతా చెప్పి హీరోయిన్ అవ్వాలి అనే నా కల నాశనమైంది, ఒక అమ్మాయిగా పుట్టడం నేను చేసిన పెద్ద తప్పు, నేను తీసుకున్న ప్రతి నిర్ణయానికి ఎవరో ఒకరు మగాడి అంగీకారం ఎందుకు ఉండాలి, చిన్నప్పటి నుండి హీరోయిన్ అవ్వాలి అనేది నా కల,
అవుతానా లేదా అనేది నేను బ్రతికి తెలుసుకోవాలి. కానీ ముందే అవ్వలేవు అని చెప్పడానికి వాళ్ళెవరు? నేను ఇంకా ఏం చేయగలను సార్ అని ఎమోషనల్గా ఫీల్ అవుతుంది. అది విన్న సుబ్బు కూడా ఎమోషనల్ అయ్యి, ఇప్పుడు నా పరిస్థితి కూడా నీలాగే ఉంది. తను అమెరికాకి వెళ్ళాలంట, అక్కడే తన లైఫ్ ఉందంట, అందుకే పెళ్లి కూడా క్యాన్సిల్ చేసింది అని చెప్పి ఎమోషనల్ అవుతాడు. అది విన్న స్వాతి, నాకు ధైర్యం చెప్తావని నీ దగ్గరికి వస్తే నువ్వే బాధపడుతున్నావని అలా ఇద్దరు ఒకరినొకరు ఓదార్చుకొని దగ్గర అవుతారు. సుబ్బు అప్పటికే మందు మత్తులో ఉండడంతో అలా ఇద్దరు మరింత దగ్గరై ఇంటిమేట్ కూడా అవుతారు. నెక్స్ట్ సీన్ లో మరుసటి రోజు ఉదయం నిద్రలేచిన సుబ్బుకి మత్తు దిగి రాత్రి జరిగింది గుర్తు చేసుకుని షాక్ అవుతాడు. అక్కడే ఉన్న స్వాతి సుబ్బుని చూసి వంట రెడీ చేశాను తినండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా తాగిన మత్తులో తప్పు చేశానని సుబ్బుకి ఏం చేయాలో అర్థం కాక సుబ్బు వెళ్లి స్వాతిని కలుస్తాడు. స్వాతి సుబ్బుతో రాత్రి జాతరకి వస్తున్నారు కదా అని అడుగుతుంది. దానికి సుబ్బు వస్తున్నాను అని చెప్తాడు. అప్పుడే స్వాతి సుబ్బు చేయి పట్టుకోవాలని చూడగా ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే సుబ్బు తన పాకెట్ లో నుండి కొంత డబ్బు తీసి ఆ డబ్బు తీసుకోమని చెప్పగా ఆ డబ్బు చూసిన స్వాతి షాక్ అయ్యి, ఈ డబ్బు నిన్న రాత్రి నీతో ఉన్నందుకు ఇస్తున్నావని సీరియస్ అయ్యి సుబ్బుని కొడుతుంది. సుబ్బు, అలా కాదు స్వాతి, ఆ సినిమా డైరెక్టర్ కి ఇవ్వాలి అన్నావు కదా, అందుకే ఇచ్చాను అని అంటాడు. స్వాతి తనతో, మా నాన్న అన్న మాటని నువ్వు నిజం చేశావు అని అంటుంది. సుబ్బు సారీ చెప్తున్నా సరే స్వాతి కోపంతో అక్కడ నుండి వెళ్ళిపోతుంది. సుబ్బు నేను ఆ ఉద్దేశంతో ఇవ్వలేదని చాలా ఎమోషనల్ అవుతాడు. అదే రోజు సాయంత్రం ఊర్లో జాతర మొదలవడంతో ఊర్లోని ప్రజలందరూ జాతరలో ఉంటారు. ఇంకా స్వాతి అక్కడే ఉన్న సుబ్బుని చూసి కోపంతో రగిలిపోతుంది. ఇలా ఉండగా అదే టైంకి రమేష్ బాబు తన మనుషులతో అక్కడికి వచ్చి స్టేజ్ పైకి వెళ్లి మైక్ తీసుకొని, ఊరి ప్రజలారా మీకు నేను ఒక నిజం చెప్పబోతున్నాను. అదేంటంటే మీరందరూ సుబ్బు సార్ చాలా మంచివాడు, మీకోసం ఎంతో చేస్తున్నాడు అని గౌరవిస్తున్నారు కదా. అయితే ఈరోజు అదే సుబ్బు సార్ ఎలాంటి వాడో, తన నిజ స్వరూపం ఏంటో మీకు చెప్పబోతున్నాను. అదేంటంటే ఈ సుబ్బు సార్ మన ఊర్లోని ఒక అమ్మాయిని తన చుట్టూ తిప్పుకొని ఆ అమ్మాయిని ప్రెగ్నెంట్ చేసి పట్నం తీసుకొని పోయి అబార్షన్ చేయించాడు అని చెప్తాడు. అది విన్న ఊరి వాళ్ళు అండ్ స్వాతి కూడా షాక్ అవుతారు. అది విన్న సర్పంచ్ సుబ్బుని వీడు చెప్తుంది నిజమేనా అని అడుగుతాడు. సుబ్బు సైలెంట్ గా ఉండిపోవడంతో అందరూ రమేష్ బాబు చెప్తుంది నిజమే అని నమ్మగా సుబ్బు జరిగింది గుర్తు చేసుకుంటాడు. ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే నిజానికి ఆ రోజు రాత్రి అలేఖ్య సుబ్బు ఇంటికి వచ్చి తనతో, నేను మా బావ వారం ముందు కలిశాము, నేను ప్రెగ్నెంట్ అవుతానేమో అని భయంగా ఉంది సార్, మీరే నాకు సహాయం చేయాలి అని చెప్పగా అప్పటికే మత్తులో ఉన్న సుబ్బు స్పృహ కోల్పోయి పడిపోతాడు. ఇంకా తర్వాత అలేఖ్య మళ్ళీ సుబ్బుని కలిసి, నేను ప్రెగ్నెంట్ అయ్యాను, ఈ విషయం మా ఇంట్లో తెలిస్తే చంపేస్తారు, మీరే సహాయం చేయండి, మా బావ రాలేడు అని చెప్పడంతో తన పరిస్థితి అర్థం చేసుకున్న సుబ్బు అలేఖ్యని పట్నం తీసుకుని వెళ్లి తనే సంతకం పెట్టి మరీ అలేఖ్యకి అబార్షన్ చేయిస్తాడు. ఇక స్టోరీ ప్రజెంట్ లో రమేష్ బాబు, ఏంటి సుబ్బు సార్ ఆ అమ్మాయి పేరు చెప్పండి అని ఊరందరి ముందు దారుణంగా కొట్టి చంపబోతాడు. అలేఖ్య జీవితం నాశనం అవుతుందని సుబ్బు నిజం చెప్పడు. అప్పుడే సర్పంచ్ రమేష్ బాబుని ఆపి, ఈ సార్తో ఇంకా పని ఉంది, ఈ వారంలో వాటర్ ట్యాంక్ ఓపెనింగ్ కాబోతుంది, అప్పటిదాకా ఆగు, ఆ తర్వాత నీ ఇష్టం వచ్చింది చేసుకో అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. సుబ్బు చాలా బాధపడతాడు. ఇంకా మరుసటి రోజు ఉదయం కాంతారావు సుబ్బుని కలిసేందుకు తన ఇంటి దగ్గరికి వెళ్ళి సుబ్బుని కలిసి, ఆ పిల్ల పేరు మీరు ఎలాగో చెప్పరు, కానీ తర్వాత మీరు ఏం చేయబోతున్నారో చెప్తే నా జాగ్రత్తల్లో నేనుంటా, లేదంటే మీరు చేసే ఈ రాసలీలల వెనుక నేను కూడా ఉన్నానేమో అని ఊరందరి వాళ్ళు అనుకుంటారు, ఇంతకీ నాకు తెలియంది ఇదేనా, ఇంకేమైనా ఉందా అని అడుగుతాడు. దానికి సుబ్బు ఇదొక్కటే అని చెప్పి బాత్రూంలోకి వెళ్తాడు. అదే టైంకి పోస్ట్ మ్యాన్ అక్కడికి వచ్చి, గిరి, గంగాధర్ అండ్ కిషన్కి హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి చెక్కులు వచ్చాయి, వాళ్ళు సుబ్బు సార్తోనే కదా ఎప్పుడు ఉంటారు, వాళ్ళు కనిపిస్తే ఇవి ఇవ్వండి అని చెప్తాడు. దానికి కాంతారావు, మాకు పని పాట ఏం లేదా, నువ్వే వెళ్ళి వాళ్ళకి ఇవ్వు అని అంటాడు. పోస్ట్ మ్యాన్ వెళ్ళిపోగానే సుబ్బు అక్కడికి వచ్చి పోస్ట్ మ్యాన్ ఎందుకు వచ్చాడని విషయం తెలుసుకుంటాడు. కాంతారావు జరిగిందంతా చెప్పగా అది విన్న సుబ్బు షాక్ అయ్యి, ఎంత పని చేశారు సార్ అని వారికి తెలియకుండా వారికి చేపించిన ఆపరేషన్ గురించి చెప్పి, ఇప్పుడు వాళ్ళు ఆ చెక్కులు చూస్తే వారికి నిజం తెలిసిపోతుంది అని చెప్పగా అది విన్న కాంతారావు, ఇంకా ఎన్ని దాచారు సార్ అని అలా ఇద్దరు పరిగెత్తుకుంటూ వెళ్ళి పోస్ట్ మ్యాన్ని ఆపి ఆ చెక్కులు తీసుకుని అక్కడి నుండి వచ్చేస్తారు. కట్ చేస్తే స్వాతి ఫాదర్ స్వాతికి పెళ్లి చేయాలని ఒక పెళ్లి సంబంధం చూశాడని ఆ అబ్బాయి తరపు వాళ్ళు పెళ్లి చూపులకు వచ్చారని సుబ్బుకు తెలియడంతో కాంతారావుని తీసుకుని అక్కడికి వెళ్ళి స్వాతి వైపే చూస్తూ ఉంటాడు. అప్పుడే స్వాతితో తన ఫాదర్, పెళ్లి కొడుకు నీకు ఓకేనా అని అడుగుతాడు. స్వాతి సుబ్బు మీద కోపంతో, పెళ్లి కొడుకు నాకు ఓకే అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. అది విన్న సుబ్బు చాలా ఫీల్ అవుతాడు. సీన్ కట్ చేస్తే కాంతారావు సుబ్బుతో, ముందు మీ ప్రాబ్లమ్స్ గురించి సర్పంచ్ని కలిసి రిక్వెస్ట్ చేయండి సార్,
కనీసం మిమ్మల్ని ప్రాణాలతో అయినా ఊరు నుంచి బయటపడేలా చేస్తాడు అని చెప్పడంతో అది విన్న సుబ్బు కాంతారావుని తీసుకొని సర్పంచ్ ఇంటికి వెళ్తాడు. సుబ్బు సర్పంచ్తో మాట్లాడుతుండగా ఇక్కడే సుబ్బుకు తెలిసి మైండ్ బ్లాక్ అయ్యే విషయం ఏంటంటే అలేఖ్య అదే ఇంట్లో ఉంటుంది. నిజానికి అలేఖ్య ఎవరో కాదు, రమేష్ బాబు కూతురు అని తెలుస్తుంది. అలేఖ్య అక్కడ సుబ్బుని చూసి తను కూడా టెన్షన్ పడుతూ ఇంట్లోకి వెళ్ళిపోతుంది. సుబ్బు కాంతారావుని అక్కడ నుండి బయటకు తీసుకొచ్చి, నా జీవితంలోనే ట్విస్ట్లు ఏంటి సార్, ఇంకా నాలోని నిజాలు దాచుకోలేను అని కాంతారావుకి నిజం చెప్పబోతాడు. కాంతారావు తనతో, మరొక రహస్యమా, ఇంకా చాలు సార్, నేను ఎప్పుడు మీ పక్కనే ఉన్నా నాకు తెలియకుండా ఇన్ని చేశారు, ఇంకా నేను ఏ నిజాలు తెలుసుకోను అని సుబ్బు చెప్పేది వినకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా అలా మరుసటి రోజే కొంతమంది గవర్నమెంట్ ఆఫీసర్స్ అండ్ ఎమ్మెల్యేస్ అక్కడికి వచ్చి వాటర్ ట్యాంక్ కట్టడానికి కావాల్సిన నిధులు శాంక్షన్ చేసి దానికి కారణమైన సుబ్బుని పొగిడి అక్కడి నుండి వెళ్ళిపోతారు. అప్పుడే రమేష్ బాబు తన మనుషులతో కలిసి సుబ్బుని చంపాలని అనుకుంటాడు. అయితే కాంతారావు రమేష్ బాబు మనుషులు పట్టుకోకుండా సుబ్బుని పారిపోయేలా చేస్తాడు. అప్పుడే స్వాతి సుబ్బుని తన స్కూటర్ ఎక్కించుకొని వారి నుండి కాపాడి తీసుకుని వెళ్ళి బస్ ఎక్కిస్తుంది. అప్పుడే సుబ్బు తనతో, ఆ అమ్మాయిని నేను ప్రెగ్నెంట్ చేశానంటే నువ్వు నమ్ముతావా అని అడుగుతాడు. దానికి స్వాతి, నీకంత సీన్ లేదని నాకు తెలుసులే అని అంటుంది. దానికి సుబ్బు, నువ్వైనా నన్ను అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్ అని చెప్పి తనని హగ్ చేసుకోబోగా అప్పుడే రమేష్ బాబు మనుషులు అక్కడికి రావడంతో బస్ ఎక్కి ఆ ఊరు నుండి వెళ్ళిపోతాడు. అలా సుబ్బు అండ్ స్వాతి ఇద్దరు దూరమై చాలా ఫీల్ అవుతారు. కట్ చేస్తే అలా సుబ్బు ఇంటికి వస్తాడు. కానీ సుబ్బు మనసు ఆ ఊర్లోనే తిరుగుతూ స్వాతి గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు. ఎందుకంటే సుబ్బు స్వాతిని ఇష్టపడుతూ ఉంటాడు. మరోపక్క స్వాతి కూడా సుబ్బు గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఇది ఇలా ఉండగా ఒకరోజు దివ్య అండ్ తన పేరెంట్స్ సుబ్బు ఇంటికి వచ్చి మళ్ళీ పెళ్లి చేద్దామని జరిగిన దానికి సారీ చెప్పగా దివ్యతో మాట్లాడిన సుబ్బుకి మాత్రం దివ్యకి వీసా రిజెక్ట్ అవ్వడం వల్లే మరో ఆప్షన్ లేక సుబ్బుతో పెళ్లికి మళ్ళీ ఓకే చెప్పిందని తెలిసి సుబ్బు దివ్యతో మనకి ఇంకా సెట్ అవ్వదు అని చెప్పాలి అని అనుకుంటాడు. సుబ్బు ఫాదర్ మాత్రం, అయ్యిందేదో అయ్యింది, మనం ముందు తిరుపతికి వెళ్ళి దర్శనం చేసుకుంటే పెళ్లికి ఇంకా ఎలాంటి అడ్డంకులు రావు అని చెప్పడంతో అది విన్న సుబ్బు సైలెంట్ అయిపోతాడు. అలా రెండు ఫ్యామిలీస్ తిరుపతికి వెళ్లేందుకు బస్ స్టాప్కి రాగా ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే అదే టైంకి బస్ స్టాండ్లోని టీవీ న్యూస్లో మాకీపురంలో జరిగిన వాటర్ ట్యాంక్ ప్రోగ్రాం గురించి చూపిస్తూ ఇది జరగడానికి కారణమైన ఎడ్యుకేషన్ ఆఫీసర్ అయిన సుబ్రహ్మణ్యం అని ఎమ్మెల్యే పొగిడిన స్పీచ్ని చూసి దివ్య ఫ్యామిలీ అండ్ సుబ్బు ఫ్యామిలీ షాక్ అవుతారు. సుబ్బుతో తన ఫాదర్, ఇన్ని రోజులు నువ్వు ఆ ఊర్లో చేసిన సోషల్ సర్వీస్ ఇదేనా అని అడుగుతాడు. ఎన్ని అబద్ధాలు చెప్పావురా, పాపం నువ్వు చెప్పిన అబద్ధాలు నమ్మి ఈ అమ్మాయి కూడా నిన్ను పెళ్లి చేసుకోవడానికి రెడీ అయింది. దివ్య ఫాదర్తో, ఈ విషయం నాకు నిజంగా తెలియదు, తిరుపతికి వెళ్ళి వచ్చాక సుబ్బు మరో జాబ్లో జాయిన్ అవుతాడు, వచ్చాక అంతా మాట్లాడుకుందాం అని చెప్పి తిరుపతి బస్ ఎక్కుతుండగా ఇక్కడే మరో ట్విస్ట్ ఏంటంటే అప్పుడే స్వాతి కాంతారావుతో పాటు అక్కడికి వచ్చి సుబ్బును చూసి తనని హగ్ చేసుకొని, నీ మీద కోపంతోనే ఆ పెళ్లికి ఓకే చెప్పాను, అయితే నీ మీద కోపం కంటే ప్రేమే ఎక్కువ ఉంది, అందుకే నీకోసం వచ్చేసాను అని చెప్తుంది. అది విన్న సుబ్బు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి తనని హగ్ చేసుకోగా అది చూసిన దివ్య వాళ్ళ ఫ్యామిలీ షాక్ అయ్యి ఇంకా ఈ పెళ్లి క్యాన్సిల్ అని అక్కడ నుండి వెళ్ళిపోతారు. అప్పుడు సుబ్బు ఫాదర్, ఈ అమ్మాయి ఎవర్రా, చిన్నప్పటి నుండి నీ ఎదవ పనులతో నా పరువు తీస్తూనే ఉన్నావు, అసలు నువ్వు నీ జీవితంలో ఏం చేయాలని అనుకుంటున్నావు అని సీరియస్ అవుతాడు. అప్పుడే సుబ్బుకి రమేష్ బాబు ఫోన్ చేసి, అరే సుబ్బు, నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టను, నీకెంత ధైర్యం ఉంటే నా కూతురిని ప్రెగ్నెంట్ చేసి అబార్షన్ కూడా చేపిస్తావు, నిన్ను వదిలిపెట్టానని కోపంగా అంటాడు. అది విన్న సుబ్బు ఫాదర్కి మరింత కోపం వచ్చి, ఈ అబార్షన్ ఏంట్రా, ఇంకా ఎన్ని తప్పులు చేస్తావని సుబ్బుని కొడతాడు. సుబ్బు తన ఫాదర్తో, ఎడ్యుకేషన్ ఆఫీసర్ అంటే ఎందుకు నాన్న నీకు అంత చిన్న చూపు, నువ్వు టీచర్గా 250 నుండి 300 మంది స్టూడెంట్స్ మాత్రమే ఉంటారు, కానీ నాకు ఒక ఊరి ప్రజలే ఉన్నారు, నేను ఎడ్యుకేషన్ ఆఫీసర్ అని చెప్పుకోవడానికి గర్వంగా ఫీల్ అవుతున్నా. మీరు టీచర్గా మీ స్టూడెంట్స్కి నెక్స్ట్ ఏం చేయాలి, డబ్బులు ఎలా సంపాదించాలి అని నేర్పిస్తే నేను జీవితం ఎలా బ్రతకాలి అని నేర్పిస్తాను. నేను మీ కొడుకునని చెప్పుకోవడానికి మీకు సిగ్గుగా ఉంటే సారీ నాన్న, పొరపాటుగా మీ కడుపులో పుట్టాను అని అంటాడు. అది విన్న తన ఫాదర్కి ఇంకా కోపం వచ్చి ఈ రోజుతో నా కొడుకు చనిపోయాడని తన ఫ్యామిలీని తీసుకుని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అప్పుడు సుబ్బు చాలా బాధపడతాడు. అప్పుడే సుబ్బు స్వాతితో, నువ్వు హీరోయిన్గా ట్రై చేయి, నేను నీకు సపోర్ట్ చేస్తాను అని చెప్తాడు. అప్పుడే కాంతారావు సుబ్బు దగ్గరికి వచ్చి తనకి ఒక లెటర్ ఇచ్చి, మీ జాబ్ పర్మనెంట్ అయింది సార్, కానీ పొరపాటున కూడా మీరు మళ్ళీ మాకీపురంకి రావద్దండి, ఎందుకంటే మీరు గిరి గంగాధర్ కిషన్లకి చేయించిన ఆపరేషన్ గురించి వాళ్ళకి తెలిసిపోయింది, అందుకే మిమ్మల్ని చంపాలని కోపంతో ఉన్నారు అని చెప్తాడు. అది విన్న సుబ్బు నవ్వి, అదంతా నేను చూసుకుంటాను, ఇక మీదట అదే నా ఊరు, వాళ్లే నా ప్రజలు అని చెప్పి బస్సులో ఊరికి చేరుకుంటాడు. అప్పటికే రమేష్ బాబు తన మనుషులతో సుబ్బుని చంపడానికి అక్కడే వెయిట్ చేస్తూ ఉంటాడు. వారిని చూసి సుబ్బు నవ్వుతాడు. తరువాత ఏం జరిగిందో
నెక్స్ట్ సీజన్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి, ఇంకా మీరు ఏ మూవీ అండ్ వెబ్ సిరీస్ వినాలి అని అనుకుంటున్నారో కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.